మరి ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా ఈ గృహం ఎన్నోసార్లు అనమాట మేము ఇల్లు అమ్మేసుకోవాలనుకునేవాడు ఎప్పుడు చూసినా. ఎందుకంటే 1,25,000 ఒకసారి అమ్ముకోవాలనుకున్నాం, 1,80,000 2,80,000 అమ్ముకోవాలనుకున్నాం, తర్వాత 8 లక్షలకు అమ్ముకోవాలనుకున్నాం. అయితే అడ్వాన్స్ తీసుకునే సమయం అనమాట. ఇలాగా జరుగుతాయి నడుస్తామని ఇట్లా బలంగా అమ్మాల్సి వచ్చే అవసరం వచ్చేసింది. తర్వాత మరి 5 లక్షలు అప్పు అయిపోయింది. ఆఖరికి ఎంత కష్టపడుతున్నా కానీ మరి నష్టం. దాని ఫలము ఇల్లు చేరినట్లుగా పూర్ణ వయసుకు నిన్నే చేరను అనే వాక్యం ఉన్నట్లుగా మరి మా జీవితంలో ఆ పూర్ణం అనేది ఏది లేకోకుండా పూర్ణంగా ఉండే అపూర్ణంగా ఉండేదిలాగా మా జీవితంలో మరి ఎంతో మరి నష్టం, ప్రతిదీ నష్టమే. అప్పులు, సమస్యలు ఇలాగా ఉండి ఆఖరికి ఏంటంటే 5 లక్షలు అప్పు అయిపోతే ఇంకా మళ్ళీ కాని పరిస్థితి అయిపోయినప్పుడు ఇక ఆ టైంలో మరి మాకు అక్కడ తోటలో మరి ప్రార్థన పెడతారు. పెద్ద మరి సూరంపల్లి నుంచి వచ్చిన సంగతి అని చెప్తుంది. మరి ఆయనగారు అక్కడ తోటలో ప్రార్థనలు పెట్టేటప్పుడు అయ్యా మాకు 5 లక్షలు అప్పు అయిపోయింది, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియదు అని అట్లాగా మరి ప్రార్థనలు అనమాట. అందరూ సంఘ పెట్టి అంటే మరి అయ్యగారులు అమ్మగారులు అందరూ నా కొరకు మరి ఆ అప్పు కొరకు ఏమాకు తీర్పొద్దని వాదార్చి మరి ప్రార్థన చేయటం, ప్రార్థనలో పెట్టడం అట్లా చాలా ప్రార్థనలే అందరినీ కోరుకుంటూ ఉండేదాన్ని. ఆ పరిచయం అంతా కూడా మరి చాలా దుఃఖంతో వేదంతో ఉండి ఆ పరిచయంలో పాల్గొని ఇంటికి వచ్చాను. తర్వాత మళ్ళా ఇంకా అది ఏంటంటే ఎక్కువ అయిపోతుంది కానీ తగ్గట్లా ఇంటికి వచ్చేసినాక మరలా 3 దినాలు నాకే తెలియకోకుండానే నేను తినేది తాగేది అంతా మర్చిపోయి అది ఒక రకమైన డిఫరెంట్లోకి వెళ్ళిపోయి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేనట్టుగా ఉండిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే ఆ 3 రోజులు కూడా నేను పాయకపురం మందిరంలో పగలంతా అక్కడే గడుపుతూ ఉన్నా కానీ ప్రార్థన చేసుకోబోతా. అలాగే మరి ఏది స్థిమితంగా లేని పరిస్థితి. అలాంటి విధానంలో ఉండి ఇంటికి వచ్చినాక ఏమైందంటే ఏసన్న గారు ఒక పాట నన్ను నడిపిస్తుంది. ఏంటంటే 5 లక్షలు అప్పు అయిపోయినప్పుడు ఏసయ్య మరి అని మరి నీ ఒడ్లోనూ ఏంటో మరి హర్షించిన అని మరి ఆ పాటలో అంతా ఆ పాట అంతా నన్ను నడిపిస్తుంది. మరి ఇంత అంతానే ఒకపడట్లా అంత ఏడవట్లా. మరి నేను ఒక పక్షిలాగా నిజంగానే ఆ పాటలో ఉన్నట్టుగానే నా బ్రతుకుంది, నా స్థితి ఉంది. నేను అలాగా పారిపోతున్నా. ఎందుకంటే నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేను. నేనేం చేసినా నీ చిత్తమే జరిగాను నాయన నా జీవితంలో. నువ్వేం చేస్తావో అదే చెయ్యని మరి పారిపోయినట్లుగా నేను మరి ఇంట్లో ఎవరికి చెప్పలా. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను అలా నడిచిపోతున్నాను. అలాగే దేవుడి మందిరానికి చేరానమాట. ఆ ఏలూరు మందిరంలో చేరి 3 దినాలు ఏం చేస్తావు నాయన నువ్వు చెప్పు అని నేను ఒక మాట దాన్ని తీసుకోవాలని నేనైతే వెళ్ళినప్పుడు మరి అయ్యగారు అమ్మగారు పిల్లలు అందరూ అక్కడే ఉండిపోయారు అనమాట. అసలు వాళ్ళు ఉంటారు ఆ టైంలో వచ్చేస్తారు. వాళ్ళకి ఏమి అవసరం ఉంది మరి కొన్ని విధానాల్లో వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చి ఉన్నారు. నేను అనుకున్నా అక్కడ లూదియమ్మ నాకు ఉంటుంది మరి లైట్లు వేసి ఊడ్చడం అలా చేసి మరి మందిరం కలిపేసుకుని వెళ్తా ఉంటుంది డైలీ. అమ్మ నువ్వు రావద్దు, నేనే ఎన్ని చేసి నేను ఇక్కడ ఉంటా 3 దినాలు అని నేను అనుకున్నా. కానీ నా ఆలోచన వేరైంది, ఆయన ఆలోచన వేరైంది, దేవుని చిత్తం కాకపోయింది. అయినప్పుడు కూడా మరి నేనన్నా అయ్యా మరి అన్నారు నా దాసుల మాట వినకపోతే దేవుని మాట వినదని ఒక మాట ఉంటుంది. ఆ మాట ఎత్తి మరి దాసుల మాట వినవా మరి అన్నట్టుగా ఆ మాట చెప్పినప్పుడు సరే అని వాళ్ళు ఏకమాసం భోజనం పెట్టారు. తింటున్నారు వాళ్ళు, మాకుడు పెట్టారు. తిన్నాక అయ్యా ఇంకెందుకు వాళ్ళు బయలుదేరిపోతున్నారు అనమాట. ఇంకెందుకు నేను కూడా వచ్చేస్తానని ఇట్లా కానీ ఇట్లా తిరిగేసరికి ఇంత మిడత నా చెవిలోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఇంత హాని కలగకూడదు. కొండలు అన్నీ ఉంటాయి కదా, ఏ హాని కాకుండా మరి ఎప్పుడైతే మన చెవిలోకి అది వెళ్ళిందో నేను అయ్యగారు అన్నారు అమ్మ నువ్వు వచ్చిన పని ఏదో నువ్వు చూసుకో, నువ్వు మాతో రావద్దు అన్నారు. అంటే ఇక అక్కడ ఉండిపోయారు. 10 దినాలు నేను అక్కడ ఉన్నాను అనమాట. 3వ దినానికే నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే మరి 5 లక్షలు అప్పంట తీరిపోయిందంట. నేను ఇట్లాగే నుంచొని సాక్షి చెప్తున్నా.
మరి అక్కడ ఆ అండ పెట్టి రైస్ చేసినట్టుగా ఏట మాసం మరి తలకాయ బోటి కాచము అవన్నీ మరి లైన్గా ఉండి ఆ అండ ఉండి గిన్నెలు అన్నీ నాకు దర్శనంలో కనపడుతున్నాయి. మరి నేను సాక్షి కూడా చెప్తున్నా. మరి దేవుడు నాకు అలా చూపించినప్పుడు నేను అనుకున్నా, ప్రభువా నేనైతే ఏ మొక్కుబడి అయితే నేను చేసుకోలేదు దీని విషయంలో, నాకైతే సాధ్యం కాదు. నీ చిత్తం ఎప్పుడైతే అప్పుడు జరిగించానని దానికోసం అంతా కొన్ని దినాలు నేను ప్రార్థనలో పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు అది నీ చిత్తం అయితే అప్పుడు జరిగించుకోవాలని ఒక ఆశ. ఎందుకంటే దేవుడు చెప్పాడు నేను చేయగలను. మరి ఈ దినానికి మరి గోటాన్ని దేవుడే సిద్ధపరిచాడు. మరి ఇన్ని నష్టాలు ఇచ్చి ఇన్ని కష్టాలు ఇచ్చి మరి ఎంతో నష్టపోయాం. ఇట్లాంటి ఇల్లు మాకు ఒక 10 తక్కువే. మా కష్టం అంతా ఇల్లు ఇది ఏమైందంటే బయటకు వెళ్ళిపోయింది, అల్లులకి వెళ్ళిపోయింది, వడ్డీలు పాలైపోయింది. మరి అంతా నష్టాలే. ఇవన్నీ ఇలా ఉంటే ఈదైనా నా ఈతో నేను ఇలా ఉండటం అంటే ఆయన ఉచితమైన కృపే. నిజంగా మరి మా జీవితంలో చేసిన మేలు ఏంటంటే మరి ఆయన కాల్సిని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టి చావుతుని తప్పించి మరి ఎంతగానో సజీవుడిగా ఉంచి నిజంగా నేను ఎప్పుడు కూడా కోరుకునేది ఎప్పుడు చనిపోతానని ఆయన అంటా ఉంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఆ తీవ్రత మరి రకరకాల పరిస్థితులను బట్టి ఎంతైనా మరి ఆడవాళ్ళకి కొంచెం దేవుడు సహనం వేస్తాడు, మగవాళ్ళకి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది. కొన్ని విషయాలు అలాంటి విధానాలు మా ఇంట్లో జరిగాయి. మరి అలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పుడు కూడా అన్నీ మరి దేవుడు నాకు సమాయించుకోవడానికి ఓర్చుకోవడానికి శక్తి ఇచ్చి ప్రార్థనకి నేను ఎప్పుడైతే వచ్చానో నిజంగా ఆయన నన్ను పట్టుకుని మరి ఆయన నా వెన్నంటే ఉండి నడిపించాడు. నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎలా ఉండగా నా కాళ్ళు నా చేతులని పడుకొని అటుగా ఇటుగా కదలేని పరిస్థితి నాకు ఉండేది. నాకు డబ్బులు లేకపోతే నా మనసు ఖరాబ్ అయిపోయి ఆ రకంగా కొంటా ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నుంచి చాలా దిగజారిపోయిన పరిస్థితులు డబ్బుల విషయంలో ఆర్థికంగా ఎంతో మరి నష్టపోయిందే కాకుండా ఎన్నో ఎదుర్కోవడానికి కూడా దేవుడు ప్రోత్సహించి నిలబెట్టాడు. మరి అలాంటి పరిస్థితులన్నిటి నుంచి తప్పించి ఈయన అనేవాడు ఎప్పుడు చచ్చిపోతానని. నాకేంటంటే ఎప్పుడు ఆయన నాకు ఉండాలనే ఆలోచనతో మరి ఎంతైనా మరి ఇంక నీకు ఏం కోరుకోలేదు, ఎప్పుడు ఆయన ప్రాణం పోకూడదని దక్కాలని ఆలోచనతో ఉండేదని. అయితే అక్కడ పనులు చేసే దగ్గర అయితే చాలా రకరకాలైన పరిస్థితులు కలిగేవి. ఎందుకంటే డబ్బులు తీసుకుని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మరి అప్పులు చేసి చాలా రకాలైన యూనియన్ సంఘాలు ఉంటాయి, వాటిలో పెట్టేసేవాళ్ళు కొంతమందిని. మా పరిస్థితి అలాంటి ఇంట్లోకి దేనికి ఎప్పుడు రాకోకుండానే దేవుడు కాపాడుతూ వచ్చాడు. తెలుసుకోలేనప్పుడు కూడా ఆ పరిస్థితికి ఎప్పుడు దగ్గరపోకుండా ఆ సమయానికి ఆ యొక్క సమయానికి అన్నిసార్లు అసలు ఒక్కసారి 2 సార్లు కాదండి 100 సార్లుగా మరి అప్పులు ఇచ్చి మమ్మల్ని విడిపించాడు. పోయిన మార్చికి అయితే పూర్తిగా 1 లక్ష రూపాయలు అలా వెళ్ళిపోయిన అప్పు కూడా తీరిపోయింది మరి పూర్తిగా. మరి ఈయన ఆరోగ్యం మరి అట్లాగా అన్ని రకాలుగా ఉన్నది అందరికీ తెలిసిందని ముందుకెళ్ళిపోతాం. మరి అక్కడ దేవుడు మరి హార్ట్ అటాక్ నుంచి ఫస్ట్ యాక్సిడెంట్, తర్వాత హార్ట్ అటాక్, తర్వాత హాస్పిటల్కి వెళ్తే కరోనా వచ్చింది, తర్వాత ఆపరేషన్ చేసుకుని అది ఫెయిల్ అయిపోయింది. మరి అటన్నిటి నుంచి తప్పించి ఆశించాడు దేవుడు, బ్రతికించాడు. ఆ విషయంలో బలంగా చనిపోవాలని ఎక్కువ అంటా ఉన్నప్పుడు నేను బలంగా అనుకునేదాన్ని. ఏమనంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ల ఈ మేస్త్రి అనమాట చనిపోతే ఏదో బంగారం దాంట్లో వేసేది తాగేది చనిపోయాడు. ఆమె పట్టుకుంటే శవాన్ని పైకి ఇట్లా లేపుతుంటే కండలు జారిపోయి పడిపోతుంది, కూలిపోయిన మాంసం పడిపోయింది. అయితే అలాగొచ్చి నేను అలాంటి తాగి చచ్చిపోతానంటే నువ్వు సావు బతుకుతావు అని మొండితో ఆయన ఏదంటే అది దానికి విరోధంగా మొండిగా మాట్లాడుకుంటాం, అలా అనుకుంటాం. బాగా నాకు అలవాటు అయిపోయింది దేవుని దగ్గర. మరి అలాంటి స్థితులన్నిటి నుంచి కూడా తప్పించి ఆఖరికి అలాంటి చనిపోయే దగ్గరికి వచ్చినప్పుడు రాత్రి బుగ్గ తీసుకోలేను బాధ కలిగినప్పుడు కూడా ఉదయాన్నే రాత్రి అంతా ఏడుకొచ్చిన ఉదయాన్నే సంతోషం కలిగించినది ఆ దేవుడు. మరి ఆశ్రయించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రాణభిక్ష పెట్టాడు. మరి అది తగినట్లుగా బ్రతకాలని ఆశ ఉంది. మరి అక్కడి దినాల్లో చేసే సమయంలో పైన మారుమరుస్తూ నా కుటుంబం అంతా రక్షింపబడి పరిపూర్ణంగా
మరి భక్తి చేయాలని ఇష్టంతో ఉన్నా. మరి ఇన్నిటి నుంచి తప్పించి ఇల్లు కూడా కట్టుకోవడానికి చాలా పరిస్థితులు, ప్రతికూలంగా ఉండే పరిస్థితుల్లో నుంచి కూడా మరి దేవుడి కృపనిచ్చి మరి గృహాన్ని కట్టుకోవడానికి ఆయన మరి ప్రతిది కూడా ఏది కూడా మరి ఇంటి విషయంలో కూడా ఆయన బలంగా ఏమని మీ చెల్లికైతే మరి పాలరాళ్ళు మీ చెల్లి పాలరాళ్ళు నీకు నలిగిపోయిన నాపరాలు కూడా లేవు అని సంవత్సరాల బట్టి తెలుస్తూ ఉంటే ఆ మాటకి నేను అనుకున్నా, ప్రభువా నువ్వు నాకు ఇల్లు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చావు అనే ఒక నమ్మకంతో నేను అనుకుంటా ఉంటుంది అన్నమాట. తర్వాత అయ్యగారు దేవుని బిడ్డలు అనుకోరు మరి వాక్యంతోనే కొన్ని గడ్డిన మాటలు, బలపరిచిన మాటలు ఎన్నోసార్లు కొన్ని వందల సార్లుగా దేవుడు నన్ను ఆదరించి ఆ కృపను బట్టి దైవజనుల ద్వారా మాట్లాడటము, మరి ఆ అక్రమంగా ఎన్ని పట్టుకుంటాము, ఏదైతే మన దైవజనులు చేస్తారో మధ్యలో ఉండి నేను చూసి నేను చేసి ఈ దినానికి కూడా మరి ఆ భక్తిలో ఉండబట్టే మరి అవన్నిటి నుంచి మరి దేవుడు తప్పించి మరి ఈ దినాన్ని గృహం కట్టుకోవడానికి కృపనిచ్చాడు. అడిగినప్పుడు అంతా 2-3 సంవత్సరాలు అయితే నేను అడిగే ప్రతిది కూడా ఇలాగ మరి పైకి ఇట్లా చూసే 2-3 ఏదైతే ఇష్టమయ్యాయి ఎందుకు అది అనుకునేదాన్ని. మరి అలాగే దేవుడు మరి నేను అడిగినాను. మన గృహం గురించి అయితే మా ఇంటి ఎదురుగా మరి ఇక్కడ ఉన్నాను మరి టీసీ అనమాట. అయితే అయ్యా అడంతా టీసీ అయినా సూపర్ పని చేయలేదు అనమాట. అడంతా టీసీ అయినా క్రమంగా నేను నడుస్తున్నాను. వారం 2 రోజులు ఉపవాసం ఉన్నాను. వాక్యం ఉండదు కదా, వాక్యం ప్రకారంగా నేను నాకు తెలియక మరి నేను క్రమంగా ఉన్నాను అని నేను హెచ్చించుకొని పరిచయాలు ప్రార్థన మాట అనుకుంటే అడుగులు ఇవ్వడానికి అడుగుతాడు వాడు ప్రతి వారికి ఇస్తానన్న మాట మళ్ళీ నాకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం చెంది, ప్రభా నేను అడగలేదని ఎందుకు పొందుకోలేకపోతున్నాను అయ్యా, నన్ను క్షమించని నా దగ్గర మరి పశ్చాత్తాపం పడిందని. మరి ఈయన ఏమన్నా నాకు బాధ ఎన్నో రకాలైన స్థితిలో బాధ వచ్చినప్పుడు ఈయన నాకు గర్జించి మాట్లాడినప్పుడు నువ్వు ఉప్పు స్తంభం అయితే గొప్ప స్తంభం అయిపోతావు అని నాకు ఎమ్మటే నన్నే ప్రభా నేను ఒక్కదాన్ని ఉంటుండగా కూడా నాకే అన్ని ఏముండవా ఏం చెప్పవా నువ్వు నాకే చెప్తావా అనుకునేది అనుకోండి మాటలు విషయాల్లో అనమాట. ప్రతిది కూడా అలాగా నాతో దేవుడు మాట్లాడేవాడు ప్రతి ఒక్క విషయంలో కూడా. మరి దేవుడు కృపను బట్టి మరి ఇవన్నిటి నుంచి విడిపించి తప్పించి నా బిడ్డ విషయంలో కూడా మరి ఎన్నో రకరకాలని కనపడి ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట చేసిన మేలు. మరి నా బిడ్డ అన్ని విషయాల్లో కూడా ఆయన చేయి రాకూడదు ఎక్కడ అనుకున్నారు దాన్ని. మరి అన్ని విషయంలో మీ అందరికీ తెలిసిందే కాబట్టి మరి అలాంటి సమయాల్లో కూడా ఎక్కడ సిగ్గుపడలేకపోకుండా మరి ఇంటి విషయంలో ప్రార్థన చేసేది ఏంటంటే అసలు ఏమీ లేదు, శూన్యము. అలా ఉన్న దానికి నేను అడిగేదాన్ని ఏమనంటే కింద మార్పులు అయ్యా, పై సీటుకి అయ్యా, టైల్స్ పని జరిపించాను, పొట్టు పని అయ్యా, మెట్లు అయ్యా, అది ఇది అన్నీ అసలు మంచి పనులు తీసుకురాయ్యా. ఎవరు తీసుకొచ్చే పనులు తీసుకొచ్చే పనులు అందరూ కూడా మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు తీసుకొచ్చాడు. మరి ఆయన కృపను బట్టి మరి మొదటి అనుకున్న ప్రభా గృహంలోకి ఎవరు తీసుకొస్తావు నీ బిడ్డలు తీసుకురామని అనుకునేదాన్ని. మరి ప్రతిదీ ఏది అలా చేసినప్పుడు కూడా దేవుని కృపను బట్టి మరి ఇదంతా జరిగించి మరి దినాన్ని సాగిన పెట్టాడు. ఇదేంటంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి మొదటిగా ఆయనకే ప్రాధాన్యత, ఆయనకే ప్రతిదీ చెందాలి మహిమ. మరి ఈ దినం ఏంటంటే మరి మాకు పెళ్ళయి 40 సంవత్సరాలు. మరి ఈ దినం పెట్టేసుకోండి అని మరి చెల్లోళ్ళు మరి తమ్ముళ్ళు మరి అలా అంటుంటే ఇంకా ఒక పెళ్ళి రాత్రి కూడా మొన్న ఆదివారం మేము వెళ్ళామన్నమాట. అక్కడ చూడండి ముందు అని అంటే ఆమె కూడా నాకు అలాగే సాక్ష్యం చెప్పిందని నేను అన్నాడు. మరి అలాగే దేవుడు చెప్తే మనుషులకి ఎవరికి కనుక చెందకూడదు, ఎందుకంటే దేవుడు చేసిన కార్యమే. కాకపోతే ఆ దినం పెట్టుకుందాం ప్రార్థనని మరి ఇదనో ఇలాగ కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వర్షం అయితే ఎంతో బాగా కొట్టేసి మామూలుగా లేదు. ప్రభా అసలు కోటం జరుగుతా లేదా ఏమని జరిపిస్తావు నువ్వు అనుకుంటానే మరి కూర్చొని కూసేపు ప్రార్థన చేసుకోవడానికి దేనికి కానీ ఏమీ లేదు. అయినప్పుడు కూడా అన్ని పనులు మరి దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలు తీసుకొచ్చాడు. కొన్ని పనులు అన్నీ కూడా మరి జరిగిపోయినాయి.
మరి దేవుని చెత్త బట్టి ఈ గుడికి జరగటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతి ఈ సాక్షి దేవుడికి ఇచ్చింది. ఆ ఫస్ట్ ఇల్లు మరి మా తమ్ముళ్ళు మా పిన్ని మరి 5 వేలు ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 సార్లుగా కొనుక్కున్నాం ఆ స్థలాన్ని మరి కట్టుకోవడానికి దేవుడి కృప చూపించాడు. 2సారి కట్టేటప్పుడు మరి మా చెల్లి వాళ్ళు మరి కృప అయితే అసలు నిజంగా ఆఖరి పడేసే ముందు కూడా ఆ గోడకు సున్నం వేసి ఎప్పుడు పండక్కి మరి లైటింగ్ అన్ని పెట్టేవాడు అనమాట. మరి అలాగే కాకుండా ఈ కరెంటు పని అంతా మరి వాడే చేశాడు. ఏది కావాలన్నా బాబిగడు కాకుండా వాడే అన్ని విషయాల్లో మరి తిరగటము మనకి ఏది కావాలన్నా కానీ వాడే తీసుకొచ్చి మరి కొన్ని ఆడ మీద అన్నీ పెట్టేసాము. ఏది మాకు కొన్ని తెలియదు వాడికి, కొన్ని తెలిసినవి అన్ని షాపులకి మరి మార్పులకి వెళ్ళినప్పుడు ఏంటి, మా టైల్స్కి వెళ్ళినప్పుడు ఏంటి, ప్రతిదీ వాడు ముందుగా ఉంది. మరి చిన్నోడే కానీ పెద్దోడు సలహా ఇచ్చినట్టు సలహాలు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి అన్నీ మరి ప్రతిదీ కూడా మరి వాడు మరి అంతగా మరి అన్ని పనులు ముందుగా నడిపించాడు. మరి ప్రతి పని కూడా మరి ఏది ఆగిపోకుండా ఏది మేము వద్దనుకున్నా కానీ మరి ఇంతలోనే మళ్ళీ మా కోళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయి మరి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయినప్పుడు కూడా ఆపరేషన్ కూడా ధనాన్ని సమకూర్చారు దేవుడే. మరి అది కూడా సక్సెస్ అయింది. మరి చాలా రకరకాలైన పరిస్థితులు కలిగినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మరి అక్కడ ఆగిపోకుండా ఈ దినం వరకు మరి పనులు జరిగించి మరి ఇలాగ ఈ ఇల్లు రూపుదిద్దుకోవడానికి దేవుడు కార్యం అనమాట ఇది. మరి మా వల్ల అయితే కాదు, మేమైతే చేయలేము. మరి అలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా మరి దేవుడే ఇప్పించారు కొంతకాలం. మరి బాబు గృహం కట్టుకోవడానికి మరి ఆ దినాల్లో నా భర్త తీసుకొచ్చి నా చేతులు ఇస్తే ఎలా దగ్గరుండి కట్టించుకున్నాను. ఈ దినం లక్షలు తీసుకొచ్చి నా బిడ్డ నా చేతులకి మన సొంతంగా నేను అప్పుడు ఎలాగా కట్టుకోవడానికి రూపించాడు, ఇప్పుడు కూడా అంతే. మరి అలాగా బిడ్డ మరి ప్రతిదీ కూడా నా మీద పెట్టాను. నన్ను తెచ్చుకోవడానికి అన్ని విషయాల్లో కూడా మన దేవుడు ఎక్కడ ఎంత నచ్చుకోకుండా నా బిడ్డ కూడా మరి అలాగే నాకు ఈ దినం వరకు ప్రవర్తించి అక్కడ ఇచ్చాడు. మరి అలా జరిగిందన్నమాట ఈ గృహం కట్టుకోవడానికి. మరి పనులన్నింటిలో కూడా మరి ప్రతి పనికి కూడా ఇది వద్దనుకునేవాడు. ఎందుకంటే లక్ష్యంతో పడుతుంది. ఏ పని చూసినా కబోర్డ్లు అనుకున్నాం, మరి మెట్లకి వద్దనుకున్నాం ఈ రాయి అయినప్పుడు కూడా ఏది ఎంత పని ఆడుకోకుండా సాగిపోయింది. పాతిళ్ళప్పుడు ఏమైందంటే అప్పు తీసుకురావాలని నేనేం చేశానంటే ప్లాస్టిక్లు వద్దని ఆపుకుంటే 10 సంవత్సరాలు పడుతుంది ఆ ప్లాస్టిక్లు చేసుకోవడానికి. మరి అందుకని ఈసారి ఇంత పని కూడా ఆపద్దయ్యా. అప్పుడు అలాగైంది కదా, ఈసారి ఇట్లా మాట్లాడుకోవటం ఆయన దగ్గర గోదాడటము మరి అట్లా జరిగినప్పుడు దేవుడు ఆయన కృపను బట్టి ప్రతిదీ కూడా మరి ఏది వద్దనుకున్నా కానీ అన్నీ సమకూర్చి మరి ఈ దినాన్ని ఇలాగ గుడి పెట్టుకోవడానికి కూడా దేవుడు ధనాన్ని కూడా సమకూర్చి ముందుగానే ఎక్కడ ఉన్నది ఏదో నీకు తెలుసు అన్నట్టు అన్నీ సమకూర్చి జరిగించినందుకు బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యం దేవుడు దీవించరు కాక. అప్పుడు మా పిల్ల అయితే ఇప్పుడు నా కొడుకు వెళ్ళి మరి దీని అంతటికి వడ్డీలు గిడ్డీలకి అప్పుడప్పుడే తీసుకొచ్చేసుకుంటే చాలా కట్టాల్సి వచ్చేది. మరి వాళ్ళ ద్వారా మరి ఈ సహాయం మేము పొందాము. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యం దేవుడు దీవించరు కాక.
ఫస్ట్ ఇల్లు మరి మా తమ్ముళ్ళు మా పిన్ని మరి 5 వేలు ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 సార్లుగా కొనుక్కున్నాం ఆ స్థలాన్ని మరి కట్టుకోవడానికి దేవుడి చూపించాడు. 2సారి కట్టేటప్పుడు మరి మా చెల్లి వాళ్ళు మరి కృప అయితే అసలు నిజంగా ఆఖరి పడేసే ముందు కూడా ఆ గోడకి సున్నం వేసి ఎప్పుడు పండక్కి మరి లైటింగ్ అన్ని పెట్టేవాడు అనమాట. మరి అలాగే కాకుండా ఈ కరెంటు పని అంతా మరి వాడే చేశాడు. ఏది కావాలన్నా బాబిగడు కాకుండా వాడే అన్ని విషయాల్లో మరి తిరగటము, మనకి ఏది కావాలన్నా కానీ వాడే తీసుకొచ్చి మరి కొన్ని ఆడ మీద అన్నీ పెట్టేసాము. ఏది మా మధ్య కొన్ని తెలియదు వాడికి, కొన్ని తెలిసినవి అన్ని షాపులకి మరి మార్పులకి వెళ్ళినప్పుడు ఏంటి, మా టైర్స్కి వెళ్ళినప్పుడు ఏంటి, ప్రతిదీ వాడు ముందుగా ఉంది. మరి చిన్నోడే కానీ పెద్దోడి సలహా ఇచ్చినట్టు సలహాలు ఎక్కడ ఏమేమి జరుగుతాయి అన్నీ మరి ప్రతిదీ కూడా మరి వాడు మరి అంతగా ముందుగా నడిపించాడు. మరి ప్రతి పని కూడా మరి ఏది ఆగిపోకుండా ఏది మేము వద్దనుకున్నా కానీ మరి ఇంతలోనే మళ్ళీ మా కోళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయి మరి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయినప్పుడు కూడా ఆపరేషన్ కూడా ధనాన్ని సమకూర్చారు దేవుడే. మరి అది కూడా సక్సెస్ అయింది. మరి చాలా రకరకాలైన పరిస్థితులు కలిగినప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మరి అక్కడ ఆగిపోకుండా ఈ దినం వరకు మరి పనులు జరిగించి మరి ఇలాగ ఈ ఇల్లు రూపుదిద్దుకోవడానికి దేవుడు కార్యం అనమాట ఇది. మరి మా వల్ల అయితే కాదు, మేమైతే చేయలేము. మరి అలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా మరి దేవుడే ఇప్పించారు పంపుతాను. మరి బాబు గృహం కట్టుకోవడానికి మరి ఆ దినాల్లో నా భర్త తీసుకొచ్చి నా చేతులు తీస్తే ఎలా దగ్గరుండి కట్టించుకున్నాను. ఈ దినం లక్షలు తీసుకొచ్చి నా బిడ్డ నా చేతులకి మన సొంతంగా నేను అప్పుడు ఎలాగా కట్టుకోవడానికి పంపించాడు, ఇప్పుడు కూడా అంతే. మరి అలాగా బిడ్డను మరి ప్రతిదీ కూడా నా మీద పెట్టాను. మనం తెచ్చుకోవడానికి అన్ని విషయాల్లో కూడా మన దేవుడు ఎక్కడ ఎంత నచ్చుకోకుండా నా బిడ్డ కూడా మరి అలాగే నాకు ఈ దినం వరకు ప్రవర్తించి అక్కడ ఇచ్చాడు. మరి అలా జరిగిందన్నమాట ఈ గృహం కట్టుకోవడానికి. మరి పనులన్నింటిలో కూడా మరి ప్రతి పనికి కూడా ఇది వద్దనుకునేవాడు. ఎందుకంటే లక్ష్యంతో పడుతుంది. ఏ పని చూసినా కబోర్డులు అనుకున్నాం, మరి మెట్లకి వద్దనుకున్నాం ఈ రాయి. అయినప్పుడు కూడా ఏది ఎంత పని ఆడుకోకుండా సాగిపోయింది. పాతిళ్ళప్పుడు ఏమైందంటే అప్పు తీసుకురావాలని నేనేం చేశానంటే ప్లాస్టిక్లు వద్దని ఆపుకుంటే 10 సంవత్సరాలు పడుతుంది ఆ ప్లాస్టిక్లు చేసుకోవడానికి. మరి అందుకని ఈసారి ఇంత పని కూడా ఆపద్దయ్యా. అప్పుడు అలాగైంది కదా, ఈసారి ఇట్లా మాట్లాడుకోవటం ఆయన దగ్గర గోదాడటము మరి అట్లా జరిగినప్పుడు దేవుడు ఆయన కృపను బట్టి ప్రతిదీ కూడా మరి ఏది వద్దనుకున్నా కానీ అన్నీ సమకూర్చి మరి ఈ దినాన్ని ఇలాగ గుడి పెట్టుకోవడానికి కూడా దేవుడు ధనాన్ని కూడా సమకూర్చి ముందుగానే ఎక్కడ ఉన్నది ఏదో చేసి అన్నట్టు అన్నీ సమకూర్చి జరిగించిన అందుని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతూ ఈ సాక్ష్యం దేవుడు దీవించారు కాక. అప్పుడు మా పిల్ల అయితే ఇప్పుడు నా కొడుకు వెళ్ళి మరి దీని అంతటికి వడ్డీలు గిడ్డీలకి అప్పుడప్పుడే తీసుకొచ్చేసుకుంటే చాలా కట్టాల్సి వచ్చేది. మరి వాళ్ళ ద్వారా మరి ఈ సహాయం మేము పొందాము. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యం దేవుడు దీవించారు.